కొంపదీసి మీరు వైఎస్ఆర్సీపీ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా ఏంటి ఫ్యూచర్లో? ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆనాడు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ నాయకుల మీద విమర్శిస్తుంటేనో లేదంటే వాళ్ళు చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపిస్తున్నప్పుడు నేను తెలుగుదేశం పార్టీకి ఫేవరో లేదంటే ఇంకొకటే అని ఆరోపణ చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేస్తున్న తప్పులను వీళ్ళు చేస్తున్న దోపిడీని మాట్లాడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమో లేదో మరొకటి అంటున్నారు. అంటే అధికారంలో ఉన్నవాడిని కాకుండా ప్రతిపక్షంలో ఉన్నవాడిని విమర్శించమంటారా? ఇక్కడ నా స్టాండ్ కానీ బీసీవై పార్టీ స్టాండ్ కానీ చాలా క్లియరు. ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే అధికార దోపిడీ చేస్తున్నారో వాళ్ళ మీద పోరాటం తప్ప ఇక్కడ పార్టీల గురించి వ్యక్తిగతంగానో లేదంటే మరో రకంగానో కక్షపరంగానో ఇంకోటి అనేది ఉండదు. ఇది చాలా క్లియర్. స్పష్టంగా చెప్పాలంటే రామచంద్ర యాదవ్ గారి మీద అనేక మందికి ఉన్నటువంటి డౌట్, మీడియా సోదరులకు మరీ ముఖ్యంగా, మీకు చెప్పుకోవడానికి ప్రధానంగా హెరిటేజ్ లాంటి కంపెనీ లేదు, భారతీ సిమెంట్ లాంటి కంపెనీ లేవు. రైతు బిడ్డగా పార్టీని ప్రారంభించారు. పార్టీని రన్ చేయాలంటే ఏ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు అవసరం, ఫైనాన్షియల్ కండిషన్స్ ఎంత స్ట్రాంగ్ అవసరమో తెలిసిన విషయమే మీకు. కొంతమంది ఏకంగా పలానా పేర్లు చెప్పి బినామీ అని అంటున్నారు. అది గతంలో మిమ్మల్ని చాలామంది అడిగారు, దాని మీద మీరు స్పందించారు. కానీ పార్టీని నడిపించే విషయంలో ఎంత క్లిష్ట పరిస్థితి ఉంటుందో మీకు తెలుసు. మీకున్నటువంటి బిజినెస్లు ఏంటో తెలీదు, మీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తెలియదు. కొద్దిగా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేయాలి అని అంటే బాధ్యతగా ఏం చెప్తారు? ఇప్పుడు నా మీదైనా పార్టీ మీదైనా జరిగిన అనేక కుట్రలు, తప్పుడు ప్రచారాల్లో ఇది కూడా ప్రధానమైనది. నేను ఎవరో పలానా వాళ్ళకి ఏమున్నాయి అంటే భారతీ సిమెంట్ లాంటివి ఏమున్నాయి ఏం చెప్తారు స్పష్టంగా? ప్రజలు కూడా నమ్మాలి కదా. ఈయన దగ్గర ఒకటి అడుగుతున్నాను. రాజకీయ పార్టీ అంటే ఒక వ్యక్తి ద్వారానో లేదంటే ఒక కంపెనీ ద్వారానో నడిచేది కాదు. అలా అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సంస్థ హెరిటేజ్ నుండి డబ్బులు వస్తున్నాయా? హెరిటేజ్ స్పాన్సర్ చేస్తుందా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీకి భారతీ సిమెంట్ నుండి డబ్బులు వస్తున్నాయా? ప్రజాస్వామ్యంలో పార్టీని నడిపించడం అనేది ఆర్థికపరమైన అంశాలతో కూడుకున్నదనేప్పటికీ కూడా దానికి అనేక మార్గాలు ఉంటాయి. ఎవ్వరూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, సొంత కంపెనీల నుండినో లేదా సొంత వ్యాపారాల నుండి తీసుకొని వచ్చి పార్టీకి పెడతారని చెప్పి మీరు చెప్పగలరా? అదేవిధంగా నాకు సంబంధించి భారత చైతన్య యువజన పార్టీ ఒక ఆశయంతో ముందుకు తీసుకొచ్చినప్పుడు, ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ముందుకు తీసుకొచ్చినప్పుడు ఇది కేవలం నా యొక్క సొంత ఆర్థిక బలంతోటో లేదా మరొక అంశంతోటో ముందుకు నడిచే పరిస్థితి కాదు. దీనికి నా సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి సపోర్ట్ చేసే అందరి యొక్క సహకారంతో పార్టీని నడిపించడం తప్ప చూసినా 10 కోట్లు 5 కోట్లకు మినహాయింపుగా కూడా కనపడలేదు. డెఫినెట్గా పార్టీ వ్యవహారం వేరు, నా వ్యక్తిగత వ్యవహారం లేదు. నా వ్యక్తిగతంగా నా ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నా యొక్క బిజినెస్ కావచ్చు, దీనికి సంబంధించి 2003 నుండి నేను ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ని, నాకు సంబంధించిన కంపెనీలకు సంబంధించి కావచ్చు, నా కన్సల్టెన్సీస్ కావచ్చు, నా ఇన్కమ్కి సంబంధించి పూర్తి ఆధారంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. అదేవిధంగా కార్పొరేట్ అఫైర్స్ సంబంధించిన దీనికి ఉంటుంది. ఇవన్నీ కూడా నా వ్యాపారాలు 100% పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వంలో కావచ్చు, వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా వైపు నుండి తప్పు లేవు కాబట్టి వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు. సో ఇవన్నీ కూడా నా మీద జరిగిన తప్పుడు ప్రచారాల్లో, కుట్రల్లో, అదే విధంగా ఈ ఏదైతే తప్పుడు ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో జరిగిన భాగమే తప్ప ఇందులో ఎటువంటి దాపరికాలు కానీ, మరో రకంగా మరో కారణాలు కానీ, లేదంటే ఎవరో నాయకుడు ఏదో పార్టీకి సంబంధించిలో ఇంకొకటో నా వెనకున్నారనుకోవడం కదా, ఇదంతా కరెక్ట్ కాదు. 100% పార్టీని పార్టీ విధానాల పరంగానే నడిపిస్తున్నాం తప్ప మరొకటి కాదు.